ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ఈ పూజా సామగ్రి వరలక్ష్మి వ్రతానికి కావలసినవి ఏర్పాటు చేసుకోండి. పసుపు, కుంకుమ, అలాగే అగరబత్తి, కర్పూరము, పండ్లు, పువ్వులు, తమలపాకులు, అగరబత్తులు, అదేవిధంగా వక్కలు, గంధం, అక్షతలు, కొబ్బరికాయలు, కలశం చెంబు, కలశానికి పెట్టే వస్త్రము, అమ్మవారి ప్రతిమ లేక అమ్మవారి విగ్రహము, పంచామృతాలు, అదేవిధంగా తోరము అంటే దారం తీసుకొని దాన్ని 9 ముళ్ళు వేయాలి. ఒక్కొక్క ముళ్ళో పువ్వులు పెట్టి 9 ముళ్ళుగా ఒక్కొక్క తోరాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా పసుపు ముద్దని తీసుకుని విఘ్నేశ్వరుని తయారు చేసుకొని తమలపాకులో పెట్టుకొని ఆకు మూసి ఆ విఘ్నేశ్వరుని ఒక పళ్ళెంలో బియ్యం వేసి ఆ బియ్యం వేసిన పళ్ళెంలో ఈ యొక్క హరిత్ర గణపతి అంటే మనం చేసుకున్న పసుపు గణపతిని పెట్టి ఉంచి ఇప్పుడు మనం పూజకి కూర్చోవాలి. అదేవిధంగా 2 ఆచమన పాత్రలు తీసుకోవాలి. ఒకటి ఆచమనానికి, ఒకటి కలశానికి. ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం. ముందుగా మీరు సిద్ధం చేసుకున్న ఆచమన పాత్రలో ఒక దాంట్లో 2 అక్షతలు, పువ్వు వేసి తమలపాకుతో కానీ మామిడాకులతో కానీ ఆ నీళ్లను మీ శిరస్సు మీద చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వః విస్మరేత్ పుండరీకాక్షసభాభ్యాంతరశుచిః. పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా పుండరీకాక్షాయ నమః అనుకొని ఆ నీళ్లు మీ మీద జల్లుకోవాలి. ఇప్పుడు చక్కగా 2 దీపాలను తీసుకొని మీ ఎదుట అంటే అమ్మవారి మండపానికి ఇటొకటి అటొకటి పెట్టి కిందన తమలపాకులు వేసి దాని మీద ఈ దీపాలను పెట్టి చక్కగా దీపారాధన చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. యస్య ద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరిష్యతం విఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తస్మై శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ఆ వెలిగించిన దీపాలకి అడుగు భాగంలో చక్కగా అలంకరణ చేయండి. గంధంతో ఒక బొట్టును పెట్టి దాని మీద కుంకుమ బొట్టుని పెట్టి 2 అక్షతలు, చెరో పువ్వును ఆ దీపాల కిందన పెట్టండి. ఓం దీపో జ్యోతిపరం బ్రహ్మ దీపో జ్యోతిజనార్దన దీపో హరతు మే పాపం దీపో జ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖసంపదాం ద్వేషబుద్ధిర్వినాశాయ ఆత్మజ్యోతిర్నమోస్తుతే. ఆత్మజ్యోతిర్ప్రదీప్తాయ గురుర్జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపప్రజ్వలనదేవతాభ్యో నమః. దీపప్రజ్వలనముహూర్తోస్సు సుముహూర్తకాలే సూర్యాదినవానాం గ్రహాణాం దేవతా అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు ఇత్యాచమనం కృత్వా ఇప్పుడు మీరు పెట్టుకున్న 2 గ్లాసుల్లో మీరు శిరస్సు మీద జల్లుకున్నారు కదా, ఆ గ్లాసులో నీళ్లు కాకుండా ఇంకొక గ్లాసులో నీళ్ళని తీసుకొని ఆచమనం చేయండి. ఓం హస్తో ప్రక్షాళ్య. మొట్టమొదట నీళ్లు తీసుకొని చేతుల్ని కడుక్కోవాలి. అదేవిధంగా ఇప్పుడు 3 సార్లు నీళ్లు లోపలికి తీసుకోండి. ఓం ప్రాణానాచమ్య.
ఓం ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద. ఈ 3 సార్లు నీళ్లు తీసుకున్న తర్వాత గోవింద అని ఆ చెయ్యి కడిగేసుకోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనుకోండి. ఇప్పుడు 2 అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం యస్సివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాప్తుం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాతా పితరౌ నిత్యం జన్మనో మమకారిణే ధర్మాదిపురుషార్థేభ్యః ప్రథమం ప్రణమామ్యహం అని ఒక్కసారి మనస్సులో మీ జన్మనిచ్చిన తల్లిగారిని, తండ్రి గారిని, అదేవిధంగా మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆ చేతిలో పట్టుకున్న అక్షంతలను మీరు పెట్టుకున్న మండపం అంటే ఆ విఘ్నేశ్వరుని పెట్టారు కదా తమలపాకుతో, ఆ విఘ్నేశ్వరుని మీద వేయండి. ఓం శ్రీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. అక్షతలను విఘ్నేశ్వరుని మీద వేసేసేయండి. ఇప్పుడు భూతోచ్చాటన చేయాలి. మీ యొక్క చిటికిన వేలినిను చూపుడు వేలిని వదిలిపెట్టి మిగతా 3 వేళ్లతో ముక్కు మీద పెట్టుకొని అక్షతలను తీసుకొని వాసన చూసి మీ వెనక్కి వేసుకోవాలి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతే శ్యామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ యొక్క మనం పూజ చేసుకునే సమయంలో సురాసురులు అంటే దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా పాలు పంచుకుంటారంట. దేవతలు వస్తే ఇబ్బంది కలగదు, కానీ అసురులు వస్తే ఇబ్బంది కలిగిస్తారు. అందుకని ఉత్తిష్టంతో భూత పిశాచ అంటే ఏ భూత పిశాచాలు అయితే మనం పూజ చేసుకున్నప్పుడు ఆటంకం కలిగించడానికి సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం మంత్రోచ్చారణ చేసి ఆ వాసన చూసి వేయడం వల్ల వేసిన అక్షంతలను దాటి ముందుకు రాకుండా ఉండేందుకు మనం ఇలా అక్షంతలు వెనక్కి వేస్తాం. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. అదే 3 వేళ్ళను పట్టుకొని కుడివైపు ముక్కులోంచి గాలి పీల్చుకొని ఎడంవైపు ముక్కు గొట్టం నుంచి గాలిని బయటికి వదిలిపెట్టేసేటట్టు 3 సార్లు చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోద్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువశ్వరోం మమ అనుకొని చేయి తీసేసేయండి. ఓం ప్రాణాయాచమ్యానంతరం హస్తో ప్రక్షాళ్య. ఇప్పుడు ఎడం చేతితో నీళ్లు తీసుకొని ప్రాణాయామం చేశారు కాబట్టి కుడి చేతిలో నీళ్లు పోసుకొని చేతిలో నీళ్ళని కిందన వదిలిపెట్టేసేయండి. ఈ యొక్క ప్రాణాయామాన్ని ఎందుకు చేయాలి అంటే ఇడా పింగళ అనే నాడులతో గాలిని పీల్చి బయటికి వదిలేదే ఈ ప్రాణాయామంగా చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా ఎందుకు అంటే మనం స్నానం చేసిన పట్టుబట్టలు ధరించిన అదేవిధంగా మేము మడిగా ఉన్నామండి అన్న లోపల మన శరీరం లోపల ఉన్నటువంటి ఈ రక్త మాంసాలని శుద్ధి చేసేది ఒక్క వాయుదేవుడే. అతను తప్పించి ఎవ్వరూ శుద్ధి చేయలేరు. కనుక ఆ యొక్క ప్రాణాయామంతో మనం లోపలున్న రక్త మాంసాలను శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు సంకల్పం చెప్పడం జరుగుతుంది. రేపటి వరలక్ష్మి వ్రతానికి నేను సంకల్పం చెప్తున్నాను. మళ్ళీ ఇదే వీడియోని ఎవరైతే చూసి సంకల్పం చెప్పుకోదలుచుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్లో నేను ఆ తిథి, వారాలు, నెలలు ఏ విధంగా ఉంటాయి అన్నీ పెట్టడం జరుగుతుంది. వాటిని చూసి కొంచెం ఫాలో అవ్వండి. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णागोदावरीनद्योः మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీశైలం వాయువ్య ప్రదేశము, అదే ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అనుకోవాలి. ఓం కృష్ణా గోదావరీ నద్యోః మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతుః శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం రేపు 9:40 లోపు పూజ చేసుకునే వాళ్ళకి ఏకాదశి తిథి వస్తుంది. 9:40 తర్వాత చేసుకున్న వాళ్ళకి ద్వాదశి వస్తుంది. కాబట్టి 9:40 లోపు చేసుకున్న వాళ్ళైతే ఏకాదశ్యాం అనుకోండి. 9:40 తర్వాత చేసుకున్న వాళ్ళైతే ఏకాదశి తత్కాల ద్వాదశ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే మూలా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణవశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్నస్యేజమానస్య గోత్రోద్భవాం. మీ గోత్రం చెప్పుకోండి. అదేవిధంగా నేను ఉదాహరణకి చెప్తున్నాను, ఆ విధంగా చెప్పండి. మమ భారద్వాజస గోత్రోద్భవస్య రామకృష్ణశర్మనామధేయస్య ధర్మపత్నీ అనసూయానామదేవత్యాః అస్య యజమానస్యాః సత్సంతానే సుపుత్ర సుపుత్రికానాం. పిల్లల పేర్లు అక్కర్లేదు, మీ పేర్లు చెప్పుకొని సహ కుటుంబానాం. ఇప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అస్మాకం అస్మాకం నేను చెప్పేది వెనకతల చెప్తూ ఉండండి. అస్మాకం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం మమ గృహే సకల శుభాన్ ప్రాప్తి సిద్ధ్యర్థం మమ దాంపత్యే అన్యోన్య దాంపత్యత ఫల సిద్ధ్యర్థం మమ నిత్య సౌభాగ్య సిద్ధ్యర్థం మమ
సా సర్వ అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవత నియమేన సంభవిత ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ వ్రతాంచ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు చేతిలోకి నీళ్లు వేసుకొని కిందన వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఆచమన పాత్ర కాకుండా ఇంకో పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రలో చక్కగా నీళ్లు పోసుకొని కలసే గంధపుష్పాఖ్యతైరభ్యశ్చ, ఆ కలశంలో గంధము, అదేవిధంగా పుష్పం ఒక పువ్వు, అదేవిధంగా అక్షతై అంటే 2 అక్షతలు వేసి నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత కలశస్యోపరి హస్తం నిధాయ, ఆ కలశం మీద మీ యొక్క చేతిని పెట్టి ఉంచండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాస్థితః మూలే తత్యస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే వర్షశ్చతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధంతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పసవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగం శాపో జ్యోతిగం శాపో యజోగం శాపో సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవోం. ఇప్పుడు ఆ కలశంలో మూసిన చేతిని తీసి తమలపాకుతో కానీ, అదేవిధంగా వేసిన పువ్వుతో కానీ 2 మామిడాకులు వేసి ఆ మామిడాకులతో కానీ ఆ నీటిలో ఓం అని కానీ శ్రీ అని కానీ రాస్తూ ఉండండి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః. ఓం 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 కలశోదకేన. ఇప్పుడు ఆకులో నీళ్లను తీసుకొని పూజా ద్రవ్యాణి సంప్రోక్ష, ఆ పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. అదేవిధంగా దేవం సంప్రోక్ష, దేవుడి మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష, మీ మీద చల్లుకోండి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి పూజా ద్రవ్యాణి సంప్రోక్ష, పూజా ద్రవ్యాల మీద ఆ నీళ్ళని చల్లండి. ఇప్పుడు ఆకులు ఆ కలశంలో పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గరున్న గంట, ఆ గంటని తీసుకొని 2 అక్షతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ఓం జయధ్వని మంత్రమాతాః స్వాహ గండ దేవతాభ్యో నమః. సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ అక్షతలు ఆ గంట మీద వేసేసి ఆ గంటని చేతిలోకి తీసుకొని మోగించండి. ఆగమాంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారావం కరోమ్యాదౌ దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. అంటే ఆ ఘంటానాదంతో రాక్షసులను పొమ్మని దేవతల్ని ఆహ్వానం చేస్తున్నట్టు ఈ మంత్రం చెప్తున్నాం. ఇప్పుడు చక్కగా పసుపు గణపతిని పూజిస్తాము. ఆదౌ
పూజ్యో గణాధిపః అన్నట్టు మొట్టమొదటిగా మన విఘ్నాలన్నీ తొలగిపోవడానికంటూ ఈ యొక్క విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క పూజని చేస్తాం. ఈ విఘ్నేశ్వర పూజ అనేది చాలా లఘు అంటే చిన్నగా చేయడం జరుగుతుంది. లఘు సంక్షిప్తంగా చేయడం జరుగుతుంది. పూర్తిగా ఏం చేయడం జరగదు. కాబట్టి ఇది తొందరగా అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి పూజకి సిద్ధం అయిపోండి. మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ. ఓం అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఒక పువ్వు పట్టుకొని ఆ విఘ్నేశ్వరుని మీద ఉంచి పువ్వుని నేను చెప్పిన మంత్రం అయ్యే వరకు అలాగే పట్టుకొని ఉండండి. ఓం అసునీదేవరస్మాచ్చక్ష ప్రాణమిహినో దేహభోగం జోపస్యేమ సూర్యముశ్చరంతే మృడాయాన స్వస్తే అమృతమీ ప్రాణ అమృతమాపః ప్రాణానే యథాస్థానముపయతే. శ్రీమహాగణాధిపతే నమః. ప్రాణప్రతిష్ఠా బ్రహ్మోర్తోస్తు ముహూర్తోస్తు. ఆ పువ్వును అక్కడ వేసేసేయండి. ఇప్పుడు నమస్కారం చేసుకుని చెప్పండి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, మమ గృహే స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. ధ్యానం. ఒక పువ్వు పట్టుకొని నమస్కారం చేసుకుని ఆ విఘ్నేశ్వరుని తలుచుకోండి. ఓం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావందనం ప్రభం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్త అభయప్రదాతారం వందే విఘ్నవినాశనం. ఓం శ్రీ హరిద్రాగణపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. అలా వేసేసేయండి. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతి నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ధ్యానార్థం పుష్పం సమర్పయామి. శ్రీమహాగణాధిపతి నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఆవాహనార్థం పుష్పం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. నవరత్నఖచిత దివ్యహేమసింహాసనం సమర్పయామి. దివ్యహేమసింహాసనార్థం పుష్పం సమర్పయామి. పువ్వులు వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళుని జల్లండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం. స్వామివారి మీద ఒకసారి అలా నీళ్ళని జల్లండి. ఓం ఆపోహిష్టామయోపువాస్థాన ఊర్ధ్యేదాచన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసః తస్య వాజయదేహనః ఉషతిరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మదః ఆపోజనయతాచన. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పాన్ని లేకపోతే పత్తితో చేసిన వస్త్రాన్నైనా తీసుకోండి. లేదు అంటే ఒక పుష్పాన్ని తీసుకోండి. ఓం అభివస్త్రాః సువసనాశాభిధేనో సుదుగాః పూయమనా అభిచంద్ర భర్తవేనో హిరణ్యభ్యస్వ నరధినో దేవసోమాః. శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం వేస్తే పర్వాలేదు, లేకపోతే పుష్పం పట్టుకున్న వాళ్ళు వస్త్రయుగ్మార్థం పుష్పం సమర్పయామి. అదేవిధంగా పత్తితో యజ్ఞోపవీతం తయారు చేసుకున్న వాళ్ళు యజ్ఞోపవీతం పట్టుకోండి, లేని వాళ్ళు పుష్పం పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాతాయుష్యమగ్రం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతేజ. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. దివ్యశ్రీ చందనం గంధద్వారాందురాదర్శాన్ని చ పుష్టాంకరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామేవపప్పయే శ్రీం. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ సుగంధపరిమళచందనం సమర్పయామి. ఆ చందనాన్ని ఆ హరిద్ర గణపతి మీద వేసేసేయండి. ఓం గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమం మనసా సమర్పయామి. కొంచెం కుంకాన్ని కూడా తీసి వేసేసేయండి. అథ పుష్పై పూజయామి. పుష్పాలైతే పుష్పాలు, అక్షతలైతే అక్షతలు వేసుకుని ఓం గం గణపతయే నమః అని విఘ్నేశ్వరుడికి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః.
గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయ నమః శ్రీమహాగణాధిపతే నమః నానావిధపరిమళపుష్పాక్షతాన్ సమర్పయామి. అథ పరిమళధూపం, అగరబత్తులు వెలిగించి స్వామివారికి ఆ ధూపాన్ని చూపించండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో అలా పొగని స్వామివారికి చూపించండి. ఇప్పుడు ఆ ఊదొత్తులు పెట్టేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః మత్యాదీపం ప్రయాచ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. శ్రీమహాగణాధిపతే నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధేముఖ ఆచమనీయం సమర్పయామి. ఆ దీపాల దగ్గర నీళ్ల చుక్కని తీసుకొని ఆ రెండు దీపాల దగ్గర ఆ నీళ్ల చుక్కని రాల్పండి. ఇత నైవేద్యం. విఘ్నేశ్వరునికి బెల్లం ముక్క అంటే ఇష్టం కాబట్టి బెల్లం ముక్క పెట్టండి. లేని వాళ్ళు కదలి ఫలాలు పెట్టండి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ యొక్క ప్రసాదాల మీద నీళ్లు చల్లండి. కుడి చేతి వైపు నుంచి ఆ ప్రసాదాలన్నింటినీ చూపిస్తూ ఒక చుట్టూ తిప్పండి. ఓం సత్యం త్వార్తేన పరిశంచామి. అదే సాయంత్రం అయితే ఋతంత్వార్ సత్యేన పరిశంచామి అంటాము. మీ అందరూ కూడా ఉదయమే చేసుకుంటున్నారు కాబట్టి సత్యం త్వర్తేన పరిశంచామి అందరూ కూడా చెప్పండి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతే నమః. మీరు పెట్టిన నైవేద్యాలన్నీ కూడా చెప్పండి. సమర్పయామి. ఇప్పుడు 5 సార్లు ఆ యొక్క నైవేద్యాలను స్వామివారికి ఇస్తున్నట్టు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు తీసుకుని స్వామివారి మీద జల్లండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధేముఖాచమనీయం సమర్పయామి. నీళ్లు స్వామివారికి చూపించి కిందన వదిలిపెట్టేసేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం నివేదయామి. అథ తాంబూలం. 2 తమలపాకులు, ఒక వక్క, అదేవిధంగా ఒక చిల్లర పైసా, దాంట్లో ఒక పుష్పము పెట్టి ఆ యొక్క తాంబూలాన్ని స్వామివారికి చూపించండి. ఓం భోగే వలైస కర్పూరై నాగవళీదలైరుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ముఖసిద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు నీరాజనం వెలిగించండి. హారతి వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా అభిధన్యదాస్తే. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యः శ్రీమన్మహావిశ్వరూపేభ్యः. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో 3 సార్లు చూపించి ఆ నీరాజనం మీద నీళ్లు చల్లండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ హారతిని కళ్ళకద్దుకోండి. అదేవిధంగా ఒక పుష్పాన్ని తీసుకుని చేతిలో ఉంచుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండస్సూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ. షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య లఘు మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాన్ని స్వామివారి మీద వేసేసేయండి.
తిరుగుతానంటే ప్రదక్షిణ చెయ్యొచ్చు, లేదు అంటే కూర్చొని తిరుగుతున్నట్టు మనస్సులోనే ధ్యానించండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రదశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిపः శ్రీమహాగణాధిపతయే నమః. ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఆడవాళ్ళే ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారు కాబట్టి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. సాష్టాంగ నమస్కారం అవసరం లేదు. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఓం నమః సర్వహితార్థాయ జగదానందకారిణే సాష్టాంగ ప్రణమేశ విఘ్నరాజ నమోస్తే శ్రీ మహాగణాధిపతి నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పాన్ని, కాడ ఉన్న పుష్పాన్ని తీసుకుని స్వామివారికి విసురుకరణ విసురుతున్నట్టు ఇలా చూపించండి. ఓం ఛత్రం ధారయామి చామరాన్ వీచయామి నృత్యం ధారయామి గీతం శ్రావయామి సమస్త రాజోపదేవోపవేదోపమంత్రోప సకలోపచారాన్ సమర్పయామి. ఆ పుష్పాన్ని స్వామివారి మీద వేసేసేయండి. ఇప్పుడు 2 అక్షతలు తీసుకొని సిద్ధంగా ఉండండి. ఓం యస్య స్మృత్యా చ నామోక్త తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందేతమంచతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాః. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తథాస్తుతే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. అనయాద్యావాహనాద్ షోడశార పూజాంచ భగవన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. యజమానస్యాః అందరూ కూడా చెప్పండి. మమ ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు తథాస్తు. ఆ చేతిలో ఉన్న అక్షతల్ని కింద విడిచిపెట్టేసేయండి. యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. అనయాద్యావాహనాది షోడశార పూజాంచ భగవాన్ శ్రీ మహాగణాధిపతి దేవతాః పరమేశ్వర అర్పణమస్తు విఘ్నేశ్వర అర్పణమస్తు. అందరూ కూడా విఘ్నేశ్వర అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తుని కిందన విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజ చేసిన పువ్వుని అలాగే అక్షతలను తీసుకొని ఆ అక్షతలను శిరస్సు మీద వేసుకోండి. అదేవిధంగా ఆ పువ్వుని మీ శిరస్సులో పెట్టేసుకోండి. ఓం సహస్రపరమాదేవి శతమూల శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వా దుష్స్వప్ననాశిని శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గున్నామి. నమస్కారం చేసుకొని ఆ విఘ్నేశ్వరుని ఒక్కసారిగా కదిపేసేయండి. ఉద్వాసన చెప్తున్నామన్నమాట. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శ్రీ మహాగణాధిపతి నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీరు అమ్మవారి పూజకి సిద్ధం కండి. అక్కడ ప్రతిమను పెట్టుకుంటే కనుక అమ్మవారి ప్రతిమ రూపంలో అంటే విగ్రహ రూపంలో ఏమైనా పెట్టుకుంటే అలాగా, లేదా కలశ రూపంలోనే అమ్మవారికి అలంకరణ చేస్తే అది పెట్టుకొని నమస్కారం చేసుకోండి. సిద్ధంగా ఉంచుకోండి. మళ్ళీ మనం పునఃసంకల్పం చేస్తాము. ఓం నమస్కారం చేసుకోండి. ఓం పూర్వోక్త వంగ్న విశేషాయాం సుపతితో శ్రీమాన్ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యఫలావాప్త్యర్థం శ్రీం వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి
ధ్యానావాహనాది షోడశార పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకొని నమస్కారం చేసుకోండి. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని విష్ణువల్లభాయై నమః అని 3 సార్లు చెప్పుకోండి. ఇప్పుడు ఒక పువ్వుని తీసుకొని నమస్కారం చేసుకొని నేను చెప్పే వరకు అలా పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవసంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి. ధ్యానార్థం పుష్పం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు తీసుకోండి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహనార్థం పుష్పం సమర్పయామి. మళ్ళీ ఇంకొక పువ్వు తీసుకోండి. సూర్యాయతనివస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. రత్నసింహాసనం సమర్పయామి. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆకుతో నీళ్లు చల్లండి చక్కగా. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లండి. ఓం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరసంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలుంటే పంచామృతాలతో అలాగా అమ్మవారికి జల్లండి. స్నానం చేయించినట్టు జల్లండి. ఓం పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం చేయించాం కాబట్టి మంచి నీళ్లతో అంటే నీళ్లతో శుద్ధోదక స్నానం చేయిస్తాం. నీళ్లను జల్లండి. ఓం గంగాజలం మయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ నీళ్ళని అమ్మవారి మీద జల్లండి. ఇప్పుడు చక్కగా ఒక జాకెట్ ముక్కను తీసుకోండి. జాకెట్ ముక్కను తీసుకొని పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం సురాచితాంగ్రియుగళే దూకుల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చక్కగా ఆ జాకెట్ ముక్కని అమ్మవారి కలశ రూపంలో ప్రతిమ రూపంలో అయితే పెట్టారో అక్కడ పెట్టేయండి. లేదండి నేను చీర పెట్టుకుంటాను అంటే ఆ చీరని అక్కడ పెట్టేసేయండి అమ్మవారి మీద. ఓం ఆభరణం. అమ్మవారి మెడలో ఏమైనా ఆభరణాలు వేద్దామనుకుంటే ఆభరణాన్ని పట్టుకొని వేసేసేయండి. కేయూర కంకణాదివ్యే హార సుపూర మేకలే విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆభరణాన్ని సువర్ణాభరణాన్ని సమర్పయామి. నల్ల పూసలు కానీ మంగళసూత్రాలు కానీ అమ్మవారికి వేయదలుచుకున్న వాళ్ళు పట్టుకోండి. తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మాయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మాంగళ్యం సమర్పయామి. అమ్మవారికి చందనం గంధాన్ని సమర్పించండి. ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాధిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దివ్యశ్రీ సుగంధపరిమళ చందనం సమర్పయామి.
ఇప్పుడు అక్షతలు తీసుకోండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసేసేయండి. ఇప్పుడు పుష్పాలు పట్టుకోండి. మల్లికాజాజి కుసుమైశ్చ చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాయ నమః పుష్పాణిం పూజయామి. ఆ పుష్పాలు అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఇప్పుడు అమ్మవారికి అథాంగ పూజ అంటే అంగాలకి పాదాల నుంచి శిరస్సు వరకు పూజ చేస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను, పూజయామి అన్నప్పుడల్లా మీరు వేస్తూ ఉండాలి. మీరు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానునీ పూజయామి. ఓం పీతాంబరధారాయ నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంట్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓస్తౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాణిం పూజయామి. అలా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి ఓం విష్ణువల్లభాయై నమః అని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అష్టోత్తరం చెప్తాను. అమ్మవారి అష్టోత్తరం అవుతున్నంతసేపు కూడా ఓం శ్రీయై నమః అనుకుంటూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదావిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః.
ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవే స్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాఖ్యై నమః. ఓం నారాయణసమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వరీ దేవ్యై నమో నమః. ఇప్పుడు ఒక్కసారిగా మీరు కుంకుమ అయితే కుంకుమ, పువ్వు అయితే పువ్వు పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం నేను చెప్తున్నది చెప్తూ అమ్మవారికి ఆ పుష్పాన్ని అయితే పుష్పాన్ని, అలాగే ఆ కుంకాన్ని అయితే కుంకాన్ని వేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః వేసేసేయండి. మళ్ళీ పట్టుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం మమ ధనమాంగళ్య కారిణ్యై నమః వేసేసేయండి. మళ్ళీ పట్టుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం మమ ఆరోగ్య ప్రదాయిన్యై మమ అన్నవస్త్రదాయకాయై మమ సంసార దుఃఖ క్షయకరాయై మమ సర్వ అభీష్టప్రదాయై నమో నమః. ఓం శ్రీమాత్రై నమః అలా వేసేసేయండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. అష్టోత్తర శతనామాని పూజాం సమర్పయామి. నమస్కరోమి. ఒకసారి నమస్కారం చేసుకొని మీ యొక్క మనస్సులోన ఏదైతే ఆ కోరిక ఉందో అది అమ్మవారికి చెప్పండి. ఇప్పుడు ఆ పువ్వుని మీ హృదయానికి తగిల్చి అమ్మవారికి వేసేసేయండి. అసేజమానస్యాహ మనస్సంకల్పితావలసిద్ధ్యర్థం మనోవాంఛావలసిద్ధ్యర్థం మనఃపుష్పం మనసా సమర్పయామి. అత పరిమళధూపం, అగరబత్తి కానీ సాంబ్రాణి కానీ అమ్మవారికి వెలిగించండి. ధూప్ స్టిక్ ఉంటే ధూప్ స్టిక్, లేదు అంటే అగరబత్తి ఉంటే అగరబత్తిని వెలిగించండి. ఓం ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణ కమలప్రియే. శ్రీవరలక్ష్మీదేవతాయై నమః. ధూపమాగ్రాపయామి. ఆ యొక్క ఆ ధూపాన్ని పొగని అమ్మవారికి చూపించండి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఓం ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకొని ఆ దీపాల దగ్గర నీళ్ల చుక్కని జల్లండి. అత నైవేద్యం, అమ్మవారికి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసేయండి. పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేయండి. అట్టిపళ్ళు కూడా పెట్టేసేయండి. మీ దగ్గర ఉన్న పళ్ళు ఏవైతే అమ్మవారికి పెడదామనుకున్నారో అన్నీ పెట్టేసి నమస్కారం చేసుకొని నీళ్ళు చల్లండి మీరు పెట్టిన నైవేద్యాల మీద. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఈ నైవేద్యాల పేర్లు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ నైవేద్యాలన్నీ కూడా చూసుకొని ఏ నైవేద్యం పెట్టారో చెప్పుకొని వాటి మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి ఆ నైవేద్యాలను అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఆం బాణాయ స్వాహ, ఆం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధే ముఖ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పానీయాలు ఏమైనా నైవేద్యం పెడితే అవి కూడా చూపించండి. ఓం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. పానీయం సమర్పయామి. అత తాంబూలం. ఇందాకలాగే 2 తమలపాకులు, ఒక వక్క, చిల్లర పైసా, ఒక పుష్పాన్ని ఆ తాంబూలంలో ఉంచి అమ్మవారికి చూపించండి. ఓం భోగే ఫలై సమాయుక్తం నాగవల్లీధలైరుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. తాంబూలం సమర్పయామి. అలా తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు లేచి నిలబడి హారతి ఇచ్చేసేయండి అమ్మవారికి. ఓం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధో ఆచమనీయం సమర్పయామి. ఆ హారతిని చూపించి నీళ్లు జల్లి మీరు కళ్ళకద్దుకోండి. ఇప్పుడు నమస్కారం చేసుకొని చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ మమ సౌభాగ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే పరమేశ్వరి. మాతా మమ రక్ష రక్ష. మాతా మమ కుటుంబాన్ రక్ష రక్ష. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. మనపూర్వక నమస్కారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు పుష్పాన్ని పట్టుకొని లేచి నిలబడి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం చెప్తాను. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌపాసమభీతిముద్రాం करैर्वहन्तीं कमलासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेमम्बां जगदीश्वरीं तां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆ యొక్క పుష్పాలని అమ్మవారి మీద వేసేసేయండి. ఓం శ్రీ మహావరలక్ష్మీదేవతాయై నమో నమః. మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పాన్ని తీసుకొని ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. చెప్పండి అందరూ కూడా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన మమ కుటుంబాన్ రక్ష రక్ష జనార్దని రక్ష రక్ష మహేశ్వరి మమ రక్ష రక్ష పరమేశ్వరి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం, అదే మోకాళ్ళ మీదైనా నమస్కారం చేసుకోండి, లేదంటే శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. సాష్టాంగపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఆ తోరాలు ఏవైతే సిద్ధంగా ఉంచుకున్నారో వాటిని ముందు పెట్టుకొని వాటి మీద అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజను చేయండి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమగ్రంథిం పూజయామి. చక్కగా ఈ యొక్క అక్షతలైతే అక్షతలతో పూజలు చేశారు కదా, మీరు ముందు చెప్పిన విధంగా మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క తోరం అనేది దారానికి 9 ముడులతో సిద్ధం చేసుకోవాలి. ప్రతి ముడికి కూడా పువ్వులు వేసి కట్టుకోవాలి. అలాగా 9 ముడులతో ఆ దారాన్ని సిద్ధం చేసుకోవాలి. దాన్నే తోరము అంటాం. ఇప్పుడు పూజ చేసుకున్న తోరాలని తీసుకొని మంత్రం చదువుతాను, దాంతో కట్టేసుకోండి. ఓం ఇది తోరబంధనం. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సుసౌఖ్యం దేహి మే రమే. ఓం తోరబంధన ముహూర్తోస్తు. ఇక్కడ దక్షిణ హస్తే అని చెప్పాం కాబట్టి అందరూ కూడా కుడి చేతికే కట్టుకోవాలి ఈ తోరాన్ని. అదేవిధంగా అమ్మవారికి కూడా తోరం కట్టేవాళ్ళు ఉంటే అమ్మవారికి కూడా ఒక తోరాన్ని కట్టేసేయాలి. ఇప్పుడు ఒక పుష్పాన్ని, కాడ ఉన్న పుష్పాన్ని తీసుకొని విసినికర్రలా విసురుతున్నట్టు చేయండి. ఓం ఛత్రం ధారయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఆందోళికం ఆరోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార, మంత్రోపచార, సకలోపచార పూజాం సమర్పయామి. అందరూ కూడా అక్షతలు తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి. నేను చెప్పిన తర్వాత కింద వేసి వదిలిపెట్టేద్దురు కానీ. ఓం యస్య స్మృత్యా జనామోక్త తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందేతమంచితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరిప్రియా. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరిప్రియా యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తథాస్తుతే. అనయా ద్యావాహనాది షోడశోర పూజాంచ భగవం సర్వాత్మకః భగవాన్ సర్వాత్మికా శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు.
ఆ అక్షతలను పరమేశ్వరి అర్పణమస్తు అనేసి వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు లంపలు వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః. అపరాధపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు కానీ కుంకం కానీ పుష్పాన్ని కానీ తీసుకొని మీ శిరస్సు మీద ధారణ చేయండి. ఓం యస్య స్మృత్యా చ నామోక్తాః. ఆ యొక్క పువ్వులని అక్షతలన్నీ పట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశిని. శ్రీ మహావరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ శిరస్సు మీద వేసుకోండి. మహావరలక్ష్మీదేవతా తిలకం ధారయామి. ఆ తిలకాన్ని కూడా కుంకాన్ని ధారణ చేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతా ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు తథాస్తు. ఇప్పుడు అమ్మవారికి ఏమైనా వాయనదానం ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ వాయనాన్ని అమ్మవారికి ఇవ్వండి. నేను మంత్రం చెప్తాను. ఓం ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే. ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరాయై దధాతి చ. ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. వాయన దానం సమర్పయామి. అయిపోయిందండి ఇంతటితో. ఓం శ్రీ మహావరలక్ష్మీదేవతాయై నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా ఒకసారి చెప్పండి. మమ గృహే సకల సౌభాగ్య సిద్ధ్యర్థం మమ అన్యోన్య దాంపత్యత ఫల సిద్ధ్యర్థం మమ సకల దేవత అనుగ్రహేణ సకల సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అనుకోండి. తథాస్తు. ఇంతటితో అమ్మవారి యొక్క పూజ సమాప్తం అయింది. ఇప్పుడు వరలక్ష్మీదేవత యొక్క కథ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది శ్రీ మహావరలక్ష్మీదేవతా వ్రతకథా ప్రారంభః. సౌనికాది మహామునులతో సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. మునివర్యులారా, స్త్రీలకు సౌభాగ్య ప్రసాదము కలుగజేసే వ్రతరాజమును కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దాన్ని మీకు చెప్పెదను వినుడు అని చెప్పి ప్రారంభించాడంట. స్త్రీలకు సౌభాగ్య సంపద కలుగజేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. ఈ వ్రతం శ్రావణ శుక్ల పౌర్ణమి అంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షమికి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పాడనమాట. అయితే ఓ పార్వతి, వరలక్ష్మీ పూజా విధానం చెప్తున్నాను వినుము. మగధ దేశంలో కుండినంబు అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే దైవంగా భావించి అత్తమామలనే పూజించి తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రతిరోజు ప్రాతకాలమునే మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పములతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ
తల్లిదండ్రులను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవితము సాగిస్తోంది. అయితే ఇలా జీవితం సాగిస్తుండగా చారుమతికి ఒక రోజున స్వప్నమున అంటే కలలో వరలక్ష్మీదేవి కనిపించి, అమ్మా చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తి ప్రభావం వల్ల నీ యొక్క భక్తికి ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారు కోరిన కోరికలు నెరవేర్చగలను అని చెప్పింది. అయితే దానికి చారుమతీదేవి భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగన్మాత, నీ దయ వలన జనులు ధన్యులై విద్వాంసులుగా సకల సంపదలు కలవారవుతారు. నేను జన్మాంతములలో చేసిన పుణ్యఫల ప్రాప్తిచే మీ యొక్క పాదదర్శన భాగ్యము నాకు కలిగింది తల్లి. దీనికి చాలా అదృష్టవంతురాలని, నా జన్మ ధన్యమైందని స్వప్నంలో ఆ చారుమతీదేవి అమ్మవారికి నమస్కారం చేసింది. చారుమతి ఉపచారములకు అంటే చేసిన ఆ స్తోత్రాలకి వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక వరాలు ఇచ్చి అంతర్ధానమైంది. అయితే చారుమతీదేవి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నముగా గ్రహించి, అంటే అమ్మవారు వచ్చిందనుకుంది కానీ అది కలలో వచ్చిందని అనుకుని అత్తమామలతోనూ ఇరుగు పొరుగుల వాళ్ళతోనూ అదేవిధంగా తన భర్తతోనూ తన తల్లిదండ్రులతోనూ కూడా చెప్పిందంట. అయితే శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, వ్రతం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నది. అయితే శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం ఆవశ్యముగా చేయమని చెప్పింది కదా చారుమతీదేవికి అమ్మవారు. అయితే ఆ కలలో వచ్చిన ఆ కలలో ఉన్న వృత్తాంతమంతా కూడా విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారంట. అయితే వీరు భాగ్యోదయం వలన శ్రావణ పూర్ణిమ ముందుకు వచ్చే శుక్రవారం వచ్చింది. అయితే అమ్మవారు చెప్పినట్టే ఆ శ్రావణ మాసంలో ఉన్న పౌర్ణమికి శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం వచ్చింది. అయితే ఆ రోజున వరలక్ష్మీదేవి ఏ విధంగా అయితే చెప్పిందో చెప్పిన విధంగా చారుమతీదేవి ప్రాతకాలంనే లేచి స్నానాలు గావించుకొని నూతన వస్త్రాలు కట్టుకొని ఆసనములు వేసి బియ్యం పోసి కలశమును ఏర్పాటు చేసి దాని యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసిందంట. అయితే సాయంకాలమున చారుమతీదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరములను కట్టుకొని నానావిధ భక్ష్య భోజంబులను వరలక్ష్మీదేవికి నివేదనములు చేసి ప్రదక్షిణము చేశారట. అయితే ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారు. మొదలు పెట్టంగానే ఇట్లా మొదటి ప్రదక్షిణ చేయంగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు అనే శబ్దములు కలిగింది. ఆ శబ్దము ఎలా వచ్చిందో అని కాళ్లను చూడగా గజ్జెలు మొదలగు ఆభరణములు కల్పించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్షమే అని భావించింది చారుమతీదేవి. అయితే స్త్రీలు పరమానందంతో రెండవ ప్రదక్షిణము చేయగా హస్తములందు కనుల మిరమిట్లు గొలిపేటి కాంతులతో నవరత్న ఖచిత కంకణములు మొదలగు ఆభరణములతోనూ, అయితే మరల మూడవ ప్రదక్షిణతో సర్వభూషణాలంకార భూషితులయ్యారు. అయితే చారుమతి ఇల్లు స్వర్ణమయమై రథ గజ తురగ వాహనములతో సౌభాగ్యంతో నిండిపోయిందన్నమాట. అంత ఆ వ్రతం ప్రభావం చేతనే స్త్రీలకు గృహములకు తీసుకుని పోవుటకు వారి ఇంటి నుంచి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిల్చున్నాయంట. అయితే చారుమతి మొదలుగా
స్త్రీలందరూ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి వారికి 12 భక్ష్యములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తముని చేత ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యభోజ్యాదులను వచ్చిన బంధుమిత్రులతో భుజించి వాహనములపై ఇండ్లకు వెళ్ళారు. ఆ రోజు నుండి చారుమతీదేవి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనాలతో సౌభాగ్యంతో సుఖంగా ఉన్నారు. కనుక ఇటువంటి ఉత్తమమైన ఈ వ్రతము చేసిన వారికి సర్వసంపదలు కలుగుతాయి. ఈ వ్రతమును అందరూ చేయవచ్చును. ఈ కథను విన్నవారికి చదువువారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించుగాక అని శ్రీ వరలక్ష్మీ వ్రత కథా సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడ మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ చారుమతి అనే ఆవిడ ఈ వరలక్ష్మి అమ్మవారు కనిపించక ముందు వరకు ఆవిడకి దైవభక్తి ఏం లేదు, ఏ దేవుణ్ణి పూజించలేదు. కాకపోతే ఎందుకు ఆవిడకి అమ్మవారు కనిపించారు అంటే, చారుమతీదేవికి తన భర్త అన్నా అత్తమామలన్నా తల్లిదండ్రులన్నా చాలా గౌరవ మర్యాదలతో వాళ్ళని చూసుకుంది కాబట్టి ఆ యొక్క భక్తికి మెచ్చే అమ్మవారు సాక్షాత్కరించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే, తన భర్తని గౌరవంగా చూసుకోండి. అదేవిధంగా తమ అత్తమామలను జాగ్రత్తగా చూసుకోండి. ఇబ్బందులు బాధలు పెట్టకుండా గౌరవంగా చూసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద తిట్టేసి ఈ వ్రతాలు చేసుకుంటే అమ్మవారు కరుణిస్తారు అనేది కళ్ళ, అంటే అబద్ధం, నిజం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, ఈ వ్రతం చేసిన తర్వాత నుంచి కూడా మీ భర్తని గౌరవంగా చూసుకోండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులను మీ అత్తమామలను గౌరవంగా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలతో తులతూగుదురుగాక. సర్వం శ్రీ వరలక్ష్మీ దేవతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఇంతటితో వ్రతం సమాప్తమైంది. ఇప్పుడు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవీం నారాయణి నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. సాయి నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. క్షమస్వ పరమేశ్వరాః. క్షమస్వ సాయీశ్వరాః. సర్వం శ్రీ పరమేశ్వరీః పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. ఇంతటితో వ్రతం సమాప్తి అయింది. ఈ వ్రతం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా అంటే ప్రతిదీ కూడా ఊరికనే చేసుకోకూడదు కాబట్టి ఆ ఫలితం మీకు ఉండాలంటే మీకు చేయించుకున్న పురోహితునికి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు ఇచ్చుకోలేరు కాబట్టి నేను మీకు ఎదురుకుండా లేను కాబట్టి ఇక్కడ కిందన గూగుల్ పే నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎంత అంటే అంత, అంటే ఆ యొక్క పూజ చేసుకున్న ఫలితాన్ని పొందడానికి మీరు రూపాయి ఇచ్చినా కూడా సంతోషమే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ గూగుల్ పేకి మీరు ఎంత చేస్తారో చేయండి. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటూ శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాः సుఖినో భవంతు. సమస్తలోకాः సుఖినో భవంతు. సమస్తలోకాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు.